హలో వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1, ఇప్పుడు హీరో నెంబర్ 1. ఎన్టీఆర్ నుంచి రూలింగ్ మొదలు కానుందా? కూలీతో ఎన్టీఆర్ మూవీ క్లాష్. ఆ రోజు రికార్డులన్నీ స్మాష్ అవుతాయా? కల్కిలోకి సూపర్ స్టార్. మరి రాజమౌళి ఫిల్మ్ సంగతి ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. లెట్స్ స్టార్ట్ ది షో. వార్ 2 టీజర్ వచ్చి అడ్డుపడింది, కానీ లేకపోతే ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. ఓ విధంగా యష్ రాజ్ ప్రొడక్షన్స్ ఫుల్ క్లారిటీతోనే ఫోకస్ మొత్తం వార్ 2 పైనే ఉండాలని ఇలా చేసింది. లేకపోతే ఎన్టీఆర్ కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ ఫిక్స్ అయ్యి డైరెక్ట్ గా అన్ని బయటకొచ్చేవి. RRR తరువాత ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ స్టార్ రేంజ్ కు వెళ్ళింది. అందుకు తగ్గట్లే తన ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు ఎన్టీఆర్. ముందుగా దేవర రిలీజ్ చేశాడు, సూపర్ హిట్ కొట్టాడు. దేవర 2 లైన్ లో ఉందని చెప్పాడు. ఇప్పుడు వార్ 2 చేస్తున్నాడు. ఇది అతని మొదటి హిందీ చిత్రం. యష్ రాజ్ ప్రొడక్షన్స్ లో స్పై యూనివర్స్ ప్రాజెక్ట్, అంటే ఫ్యూచర్ లో ఎన్టీఆర్ పైనే వాళ్లు ఒక పూర్తి స్థాయి సినిమా తీస్తారు. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా కుదిరిందట. ఈ సినిమాతో పాటు పఠాన్ సీక్వెల్ లో, అలాగే సల్మాన్ నటించే టైగర్ సీక్వెల్ లో ఎన్టీఆర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకా ఎన్టీఆర్ చేతిలో KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ ఉంది. ఏ మూవీ అయినా సరే సింగిల్ పార్ట్ తో స్టోరీని కంప్లీట్ చేయడం నీల్ కు అలవాటు లేదు. సో డ్రాగన్ సీక్వెల్స్ ఎలా ఉండనున్నాయి? పైగా కోలీవుడ్ లో జైలర్ దర్శకుడు నెల్సన్ తోనూ ఎన్టీఆర్ మూవీ చేయాలనుకుంటున్నాడు. మొత్తంగా ఎన్టీఆర్ డేట్స్ మరో 5 ఏళ్లు పూర్తిగా బ్లాక్ అయినట్లే లెక్క. మే 20, 2025 ఈ డేట్ ను ఎన్టీఆర్ ఎప్పటికీ మర్చిపోడు. ఎందుకంటే తన ఫిల్మ్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ డేట్ గా మారిపోనుంది. వార్ 2 టీజర్ రిలీజ్ అయిన డేట్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎలా మైలురాయిగా మారుతుంది అంటారా? సరిగ్గా 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు ఎన్టీఆర్. సేమ్ ఇయర్ స్టూడెంట్ నంబర్ 1, సుబ్బు లాంటి చిత్రాలను విడుదల చేశాడు. వీటిల్లో స్టూడెంట్ నంబర్ 1 బ్లాక్ బస్టర్ అయింది. దర్శకుడిగా రాజమౌళికి, హీరోగా ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ 25 ఏళ్ల కాలంలో తెలుగు సినిమా ఎంతో మారిపోయింది. ఎన్టీఆర్ కూడా ఎంతో మారిపోయాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ బర్త్డే అంటే అది తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే పండగ. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే పాన్ ఇండియా వైడ్ గా సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అతను గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఎన్టీఆర్ కెరీర్ ఇన్నాళ్లు టాలీవుడ్ కు మాత్రమే పరిమితం. కానీ తన కెరీర్ లో మొదటిసారి వార్ 2 కోసం హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్. ఆ మూవీ టీజర్ ను తన పుట్టినరోజునే రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఇది ఓ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ నుంచి చిన్న టీజర్ మాత్రమే. ఎందుకంటే హిందీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ అసలు సినిమా ఫ్యూచర్ లో చూపించడం ఖాయం. ఇద్దరు స్టార్ హీరోలు క్లాష్ కి దిగితేనే బాక్స్ ఆఫీస్ వణికిపోతుంది. అలాంటిది స్టారాతి స్టార్లు క్లాష్ కోసం రంగంలోకి దిగితే ఇక బాక్స్ ఆఫీస్ పీసు కావడం ఖాయం. వచ్చే ఆగస్టు 14న అలాంటి సీన్ రిపీట్ కానుంది. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. ఎప్పుడైతే వార్ 2 టీజర్ రిలీజ్ అయిందో ఆ వెంటనే ఆగస్టు 14న జరిగే క్లాష్ గురించి పాన్ ఇండియా వైడ్ గా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఒకే రోజు బాలీవుడ్ నుంచి వార్ 2 రిలీజ్ అవుతోంది. కోలీవుడ్ నుంచి కూలీ వస్తోంది. ఆగస్టు 14న ఇండియన్ సినిమా దగ్గర జరిగేది మామూలు బాక్స్ ఆఫీస్ క్లాష్ అయితే కాదు. ఎందుకంటే వార్ 2 టీజర్ చూశారుగా. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఈ సినిమాకు సగం బలం. ఇక కోలీవుడ్ నుంచి వస్తోన్న కూలీలో అంతకు మించిన స్టార్స్ ఉన్నారు. అందరికంటే ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు. సేమ్ మూవీలో టాలీవుడ్ నుంచి నాగార్జున, శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్. సో వార్ సీక్వెల్ కు, వార్ కలెక్షన్స్ కు కూలీ అన్ని ఇండస్ట్రీస్ లో చెక్ పెట్టడం ఖాయం. పోటాపోటీగా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం. ఎట్టకేలకు విశాల్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. కోలీవుడ్ కు చెందిన బ్యూటీతో ప్రేమలో పడటం, ఇప్పుడు పెళ్లిపీటలెక్కటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంతకీ విశాల్ కు ఆ కోలీవుడ్ హీరోయిన్ తో ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిచయం ఏర్పడింది? యోగి దా అనే తమిళ ఆడియో లాంచ్ లో మొత్తానికి విశాల్, ధన్సిక పెళ్లిపీటలెక్కబోతున్నారనే విషయం వెల్లడైంది. అంతకు కొద్ది గంటల ముందే వీరిద్దరి లవ్ మ్యారేజ్ గురించి లీక్ వచ్చింది. ఈవెంట్ లో అదే విషయాన్ని ఖరారు చేశారు విశాల్, ధన్సిక. నిజానికి 15 ఏళ్లుగా తమిళంలో సినిమాలు చేస్తూ వస్తోంది ధన్సిక. అందుకే విశాల్ తో ముందే పరిచయం ఉంది. అయితే ఇటీవల తన ఇంట్లో ఒక సమస్య రావడం, ఆ సమస్యను పరిష్కరించేందుకు
విశాల్ సహాయపడడంతో వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లిపీటలెక్కే వరకు వెళుతోంది. 15 ఏళ్లుగా విశాల్ ను చూస్తున్నానని, అతనితో లైఫ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది ధన్సిక. విశాల్ కూడా ధన్సిక గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పి వారిని ఒప్పించానని, చాలా కాలంగా తన ప్రేమ విషయాన్ని దాచేందుకు చాలా కష్టాలు పడుతున్నానని ఇప్పుడు రివీల్ అయిపోవడంతో బిగ్ రిలీఫ్ గా ఉందంటున్నాడు విశాల్. ఆగస్టు 29న విశాల్ ధన్సిక వివాహం జరగనుంది. అదే రోజు విశాల్ పుట్టినరోజు కావడం మరో విశేషం. రాజమౌళితో మహేష్ బాబు మూవీ ఇంకా పావు వంతు కూడా పూర్తి కాలేదు. అప్పుడే సూపర్ స్టార్ కోసం స్టోరీస్ రెడీ చేస్తూ డేట్స్ అడిగేస్తున్నారు దర్శకులు. మొన్న త్రివిక్రమ్, నిన్న బుచ్చిబాబు, ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్. అందరి టార్గెట్ ఒక్కటే, అదే సూపర్ స్టార్ డేట్స్. బిగ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ ను చూడాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే. అందుకు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. దెబ్బకు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత బాబు రేంజ్ ఎక్కడో ఉంటుంది కదా. అందుకు ఈ మాత్రం వెయిటింగ్ తప్పదని వారు ఫిక్స్ అయ్యారు. అయితే దర్శకులు మాత్రం వెయిట్ చేయలేమంటున్నారు. ఇప్పుడు మహేష్ కు లైన్ చెప్పి ఆ లైన్ నచ్చితే చేతిలో ఉన్న చిత్రం పూర్తి చేసుకుని ఆ స్టోరీని డెవలప్ చేసే పనిలో పడవచ్చు కదా అని దర్శకుల ప్లాన్. అందుకే ప్రిన్స్ కోసం స్టోరీస్ రెడీ చేస్తున్నారు. సూపర్ స్టార్ డేట్స్ ఇచ్చినప్పుడు స్టోరీ వినిపిస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్, బుచ్చిబాబు పేర్లు వినిపించాయి. ఇప్పుడు నాగశ్విన్ పేరు వినిపిస్తోంది. కల్కి సీక్వెల్ తెరకెక్కేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోపు మహేష్ బాబు కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట నాగశ్విన్. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కంటే నాగశ్విన్ మూవీ చాలా పెద్దదట. కల్కి కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. రాజమౌళితో మూవీ తర్వాత మహేష్ చాలా వరకు నాగశ్విన్ తో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయట. వార్ 2 టీజర్ వచ్చి అడ్డుపడింది కానీ, లేకపోతే ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. ఓ విధంగా యష్ రాజ్ ప్రొడక్షన్స్ ఫుల్ క్లారిటీతోనే ఫోకస్ మొత్తం వార్ 2 పైనే ఉండాలని ఇలా చేసింది. లేకపోతే ఎన్టీఆర్ కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ ఫిక్స్ అయ్యి డైరెక్ట్ గా అన్ని బయటకొచ్చేవి. RRR తరువాత ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ స్టార్ రేంజ్ కు వెళ్ళింది. అందుకు తగ్గట్లే తన ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు ఎన్టీఆర్. ముందుగా దేవర రిలీజ్ చేశాడు. సూపర్ హిట్ కొట్టాడు. దేవర 2 లైన్ లో ఉందని చెప్పాడు. ఇప్పుడు వార్ 2 చేస్తున్నాడు. ఇది అతని మొదటి హిందీ చిత్రం. యష్ రాజ్ ప్రొడక్షన్స్ లో స్పై యూనివర్స్ ప్రాజెక్ట్. అంటే ఫ్యూచర్ లో ఎన్టీఆర్ పైనే వాళ్ళు ఒక పూర్తి స్థాయి సినిమా తీస్తారు. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా కుదిరిందట. ఈ సినిమాతో పాటు పఠాన్ సీక్వెల్ లో, అలాగే సల్మాన్ నటించే టైగర్ సీక్వెల్ లో ఎన్టీఆర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకా ఎన్టీఆర్ చేతిలో KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ ఉంది. ఏ మూవీ అయినా సరే సింగిల్ పార్ట్ తో స్టోరీని కంప్లీట్ చేయడం నీల్ కు అలవాటు లేదు. సో డ్రాగన్ సీక్వెల్స్ ఎలా ఉండనున్నాయి? పైగా కోలీవుడ్ లో జైలర్ దర్శకుడు నెల్సన్ తోనూ ఎన్టీఆర్ మూవీ చేయాలనుకుంటున్నాడు. మొత్తంగా ఎన్టీఆర్ డేట్స్ మరో 5 ఏళ్లు పూర్తిగా బ్లాక్ అయినట్లే లెక్క. మే 20, 2025 ఈ డేట్ ను ఎన్టీఆర్ ఎప్పటికీ మర్చిపోడు. ఎందుకంటే తన ఫిల్మ్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ డేట్ గా మారిపోనుంది. వార్ 2 టీజర్ రిలీజ్ అయిన డేట్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎలా మైలురాయిగా మారుతుంది అంటారా? సరిగ్గా 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు ఎన్టీఆర్. సేమ్ ఇయర్ స్టూడెంట్ నంబర్ 1, సుబ్బు లాంటి చిత్రాలను విడుదల చేశాడు. వీటిల్లో స్టూడెంట్ నంబర్ 1 బ్లాక్ బస్టర్ అయింది. దర్శకుడిగా రాజమౌళికి, హీరోగా ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ 25 ఏళ్ల కాలంలో తెలుగు సినిమా ఎంతో మారిపోయింది. ఎన్టీఆర్ కూడా ఎంతో మారిపోయాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ బర్త్డే అంటే అది తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే పండగ. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే పాన్ ఇండియా వైడ్ గా సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అతను గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఎన్టీఆర్ కెరీర్ ఇన్నాళ్లు టాలీవుడ్ కు మాత్రమే పరిమితం. కానీ తన కెరీర్ లో మొదటిసారి వార్ 2 కోసం హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్. ఆ మూవీ టీజర్ ను తన పుట్టినరోజునే రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఇది ఓ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ నుంచి చిన్న టీజర్ మాత్రమే. ఎందుకంటే హిందీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ అసలు సినిమా ఫ్యూచర్ లో చూపించడం ఖాయం. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు సాక్షి.